ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ ఏపీ. ప్రభుత్వ పాఠశాలలో 90 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషమని ఎంఈఓ దిలీప్ కుమార్ తెలిపారు. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ వారి విజయానికి ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారాన్ని కొనియాడారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో 90 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని ఎంఈఓ దిలీప్ కుమార్ తెలిపారు. పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన 10వ తరగతి విద్యార్థులకు బెజవాడ కృష్ణారెడ్డి, టంగుటూరి మల్లికార్జునరెడ్డి నగదును బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దిలీప్ కుమార్, టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి, కౌన్సిలర్ మల్లారెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు నగదును అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ దిలీప్ కుమార్ మాట్లాడుతూ 591 మార్కులతో సంజన అనే విద్యార్థిని మండలం మొదటి స్థానం వచ్చిందన్నారు. బెజవాడ బుజ్జమ్మ పాఠశాలలో 40 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే బెజవాడ బుజ్జమ్మ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి మాట్లాడుతూ బెజవాడ బుజ్జమ్మ చివరి కొడుకు అయిన బెజవాడ కృష్ణారెడ్డి మొదటి బహుమతి 7,000 రూపాయలు, రెండవ బహుమతిగా 6,000 రూపాయలు, మూడవ బహుమతిగా 5,000 రూపాయలు నగదును విద్యార్థులకు అందజేయడం జరిగిందన్నారు. వచ్చే సంవత్సరం మరియు ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. మరెందరో విద్యార్థులకు నగదును బహుమతిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కౌన్సిలర్ మల్లారెడ్డి మాట్లాడుతూ బెజవాడ బుజ్జమ్మ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తారని కొనియాడారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు టంగుటూరు మల్లారెడ్డి మొదటి బహుమతిగా 4,000 రూపాయలు, రెండవ బహుమతిగా 3,500 రూపాయలు, మూడవ బహుమతిగా 2,500 రూపాయలు నగదును అందజేశామన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 రత్నం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, గండికోట సుధీర్ కుమార్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను మండల విద్యాశాఖ అధికారి బుచ్చిరెడ్డిపాలెంగా పనిచేస్తున్నాను. గత మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 993 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 838 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. టోటల్గా 88% మండలంలో ఉత్తీర్ణత సాధించాం. దాంట్లో భాగంగా మండలంలో 591 మార్కులు సంపాదించినటువంటి సంజన మండల్ ఫస్ట్గా రావడం జరిగింది. 590తో సెకండ్ మార్కు ఇద్దరికి, 589 మార్కులతో మరొక పార్ట్ థర్డ్ వచ్చింది. వీరందరికీ కూడా మేము విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులను ప్రోత్సహించాలన్న కారణంగా వీరికి మన బుచ్చిరెడ్డిపాలెం గ్రామస్తులు అనేటువంటి టంగుటూరి మల్లారెడ్డి గారు, అదే రకంగా కౌన్సిలర్ అయిన మల్లారెడ్డి గారు, దొడ్ల కోదండరెడ్డి గారు పిల్లలందరినీ కూడా క్యాష్ బహుమతులతో వాళ్ళని సంతోషపరచడం జరిగింది. ఈ మొత్తం విజయానికి మూల కారణమైనటువంటి బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఈ పాఠశాల సిబ్బంది అందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ నిత్యమైనటువంటి సుజాత మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆడపిల్లల స్కూల్ అయినప్పటికీ కూడా ఎక్కువ మంది పిల్లలతో దాదాపు 900 మంది విద్యార్థులని విద్యను అభ్యసింపజేస్తూ ప్రతిసారి నియోజకవర్గ స్థాయిలో మంచి మార్కులు సాధించి బుచ్చిరెడ్డిపాలెం యొక్క పేరుని జిల్లాలో మరియు రాష్ట్రంలో వినిపించేటట్టుగా చేస్తున్నటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ, కష్టపడి చదివినటువంటి మా చిన్నారులందరికీ కూడా విద్యాశాఖ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఫెయిల్ అయినటువంటి మా చిన్నారులందరికీ కూడా మేము ఈరోజు నుంచి ప్రత్యేకంగా ఆ పాఠశాలల్లో ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తున్నాం. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్టులో శిక్షణ ఇచ్చి రేపు మే 25 జరిగే సప్లిమెంటరీ పరీక్షల్లో మిమ్మల్ని అందరినీ కూడా పాస్ చేసి 100% ఉత్తీర్ణత సాధించి మీరందరూ కాలేజీలో చేరే ఏర్పాట్లు చేస్తున్నాం. దాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యాశాఖ పక్షాన నిర్ణయిస్తున్నాం. 500 పైన మండలంలో
మాకు 98 మంది పిల్లలకు వచ్చాయి. కేవలం బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాలలోనే 40 మంది విద్యార్థులకు 500 పైగా మార్కులు సాధించడం జరిగింది. ప్రతి ముగ్గురిలో ఒకరికి 500 పైన మార్కులు సాధించడం ఇక్కడ హెచ్ఎం సుజాత మేడం మరియు స్టాఫ్ యొక్క కృషికి పట్టుదలకి నిదర్శనం. ఇదే స్ఫూర్తిని వాళ్ళు తర్వాత కాలంలో కూడా కొనసాగించాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇటువంటి ఉపాధ్యాయులకు అలాగే నా 10th క్లాసు స్టూడెంట్స్కి అందరికీ నా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరము మా మేడం ఈ 10th క్లాస్ రిజల్ట్ రాగానే మాకు తెలియపరుస్తారు చాలా ఆనందంగా. ఎందువల్లంటే మేము కోరుకునేది కూడా చాలా సంవత్సరాలు చూస్తున్నాము. ఈ గర్ల్స్ హై స్కూల్లో మండల స్థాయిలో రికార్డుగా మనకి వస్తున్నాయి రిజల్ట్. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా మనం ప్రోత్సహించాలని వాళ్ళకి ప్రతి సంవత్సరం మేము ప్రైజు ఇస్తామని చెప్పుకున్నాము. అందువల్ల ప్రతి సంవత్సరం స్టూడెంట్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ మన టంగుటూరు మల్లికార్జున రెడ్డి గారు ఫస్ట్ ప్రైజు వాళ్ళకి 4,000 రూపాయలు, సెకండ్ ప్రైజు 3,500, థర్డ్ ప్రైజు 2,500 రూపాయలు. నేను తలా 500 రూపాయలు ముగ్గురికి ఇది ఇచ్చాను. అందువల్ల ఏంటంటే ఈ రాబోయే రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు కూడా ఎక్కడైతే స్కూల్స్ మన గవర్నమెంట్ స్కూల్స్ బాగా ఇదిగా ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా అందరినీ మన స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి వాళ్ళ పర్యవేక్షణలో కూడా పెట్టుకోవాలని, ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మార్కులు సాధించుకోవాలని, ఇంకా ప్రైజ్ మనీ ఇంకా కూడా పెరిగేటట్టు చూస్తాము. ఖచ్చితంగా అందరూ తల్లిదండ్రులు సహకరించాలా. స్టూడెంట్స్ కూడా ఈ ఒక స్కూల్కి మంచి పేరు తీసుకురావాలా. మన బుచ్చిరెడ్డిపాళెం స్కూల్కి ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు 10th క్లాస్ పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత మన హెచ్ఎం మేడం గారు ఫోన్ చేశారు. ఎంతమంది విజయం సాధించారు, ఎన్ని మార్కులు వచ్చాయో నాకు తెలిపారు. నేను మా మామగారికి బెజవాడ శ్రీకృష్ణారెడ్డి అంటే బెజవాడ బుజ్జమ్మ గారి ఆఖరా కొడుకు, ఆయనకు గెలవంగానే ఆయన నాకు డబ్బులు పంపించారు. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకి 7,000 ఇచ్చారు, సెకండ్ ప్రైజ్ వాళ్ళకి 6,000 ఇచ్చారు, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి 5,000 ఇచ్చారు. ఆయన కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఇటువంటి పరీక్షా ఫలితాలు రావటం అనేది, మన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఫస్ట్ రావటం అనేది చాలా సంతోషమైన విషయం. అందరూ కూడా ఇట్నే చదువుకోవాలా. ముఖ్యంగా సుజాత మేడం మన స్టాఫ్ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈసారి రాబోయే కాలంలో కూడా పిల్లలందరూ కూడా బాగా ఇదే విధంగా రిజల్ట్ రావాలని, ఈసారి ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి డబ్బులు వచ్చేటట్టు చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. Please subscribe SS News AP.